రాజుల 2వ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం కదా. ఈ సమయంలో మన వర్తమానానికి ఒక పేరు మనం పెడుతున్నాం. అదేంటంటే అందరు గుర్తుపెట్టుకోండి, ప్రభువు సమర్థుడు. ప్రభువు సమర్థుడు. ద లార్డ్ ఈజ్ ఏబుల్, లేకపోతే హీ ఈజ్ ఏబుల్. ఆయన సమర్థుడు. ఆయన సమర్థుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన తన ప్రణాళికను వెల్లడి చేశాడు. మనం ఎలా బ్రతకాలో, ఏం నేర్చుకోవాలో బైబిల్ గ్రంథంలో ఉంది. లోకమంతా అబద్ధమే, ఎక్కడా నిజం లేదు. దేవుని పిల్లలమైన మనం మరి సత్యాన్ని గ్రహించాలి అని ఆయన మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యము మాత్రమే సత్యం, ఇంకెక్కడ నిజం లేదు. దీన్ని బట్టే మనం బతకాలి. 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త చూడండి, 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్తలో అయితే 4 పేర్లు ఉంటాయి, కానీ మత్తయి సువార్తలో 3 పేర్లే. ఏమైనా మొదటిగా ఆదామును గుర్తుపెట్టుకోవాలి. ఏంటి చర్చి, ఏంటి సువార్త, ఈ సేవకులేంటి, ఈ సంఘం ఏంటి, ఈ బైబిల్ ఏంటి, ప్రపంచంలో అన్ని దేశాల్లో యేసుప్రభు పిల్లలు ఏంటి, అసలు ఇదంతా యూదులేంటి, 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు రావటం ఏంటి, ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం ప్రభు బైబిల్లో ఉంచాడు. మొదటిగా ఆదామును మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి మానవుడు ఆదాము. అతని బిడ్డలమే మనం అందరం. ఒకానొక సమయంలో మొత్తం చెడిపోయినప్పుడు జలప్రళయం ద్వారా ఆయన వారిని నాశనం చేసి ఒక్కడిని కాపాడాడు. ఆ కాపాడిన వ్యక్తిలోంచి ఇంకొక ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము. ఆ మాట మనసులో ఉంచుకోండి. 1 ఆదాము, 2వ ప్రముఖుడు అబ్రహాం. అబ్రహాము తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరైనా? దావీదు. దావీదు తర్వాత మరొక ఆయన వచ్చాడు. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. అంతే బైబిల్ సారాంశం. ప్రతి వ్యక్తికి ప్రభు అయిన యేసుక్రీస్తు అవసరం. చాలామంది యేసు ప్రభు దగ్గర అన్ని సమాధానాలు ఉంటాయి అని అంటారు. అన్ని సమాధానాలు ఆయన దగ్గర ఉండడం కాదు, ఆయనే సమాధానం, ఆయనే ఆన్సర్, ఆయనే మన సమాధానం. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ పీస్. ఆయనే మన యొక్క సమాధానం. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు బాగుంటారండి. ఆయన మీద ఆధారపడిన వాళ్ళు బాగుంటారు. ఎంత బాగుంటారంటే, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఒకవేళ దేవుడు వాటిని తీసేయాలని కోరుకుంటారో, తీయకపోయినా పర్వాలేదు, అట్లతోనే వెళ్తారు. వాళ్ళ విశ్వాసం చెక్కు చెదరదు. కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మన అవసరాలకి దేవుణ్ణి లాగటం కాదు, దేవుని యొక్క ప్రణాళికలోనికి నెమ్మదిగా మనం ఏమవ్వాలి? ఇమిడిపోవాలి. అది ఆశీర్వాదం. బైబిల్ గ్రంథ సారాంశం అంతా అదే. ఆదాము, అబ్రహాము, దావీదు, ప్రభువైన యేసు. అంతే. మనం ఏ భాగాన్ని చదువుతున్నామో అది ఎక్కడికి చెందిందో తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. పిల్లలకి ఎప్పుడు రుచికరమైనవే కావాలని కోరతారు. ఆరోగ్యమైనా కానీ ఏదైనా కొంచెం చేదు లాంటి పెట్టామనుకోండి తినరు. కాకరకాయ లాంటి పెడితే తింటారా? మహేంద్రలో ఒక్క పిల్లవాడని ఉన్నాడా కాకరకాయ పెడితే ఆనందంగా తినేవాడు? ఒక్కడు ఉండడు, ఏ ఊళ్ళోనూ ఉండడు. మనకు కూడా జ్వరం వచ్చిందనుకోండి, రుచికరమైన ఆహారం పెట్టండి, ఏమవుదో? ఆడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం, జ్వరం వచ్చింది, ఏం చేయలేడు? ఇష్టమే ఉండదండి. లంకణం పరమౌషధం అంటారు. ఎందుకు వచ్చిన గొడవ? భోజనం మానేస్తే అదే జ్వరం తగ్గాకప్పుడు 2 బిర్యానీలు తినొచ్చు. అది కథ. చేదు ఆహారాన్ని గిట్టనివ్వదు. దేవుని వాక్యం ఎప్పుడు చేదైపోద్దంటే మనకి
మనలో ఏదైనా పాపం ఉంటే చేదైపోద్ది. ఆశీర్వాదం దీవెన బైబిల్లో మనకుంది. మరలా చెప్తున్నాను, మనం దేవుని చిత్తంలోనికి ఏమైపోవాలి? ఇమిడిపోవాలి. ఎంత దీవెన! 75 ఏళ్ళు రోజున చెప్పాడు ఆయనకి, నీకు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టలేదు, వెనకంజి వేయలేదు. 100 ఏళ్ల వరకు, అంటే 25 ఏళ్ళు ఎదురు చూశాడు. బిడ్డలు పుట్టారు, ఇస్సాకు పుట్టాడు. ఓపిక కావాలి. విశ్వాసానికి ఓపిక, సహనం కావాలి. ఈ మధ్యలో వదిలేయద్దు. ఆయన ఆశ్చర్య కార్యాలు మన పట్ల చేస్తాడు. ఇప్పుడు మనం రాజుల 2వ గ్రంథంలోకి వచ్చాం కదా. నేను ఈ గ్రంథానికి పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రభు సమర్థుడు. ప్రియులారా, ఈ ధ్యానాలు ఎన్నో గంటల సేపు ప్రభు దగ్గర కూర్చొని బైబిల్ ఎదురుగుండా వేసుకొని ధ్యానం చేసి ప్రార్థించి తెచ్చిన అంశాలు ఇవి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథంలో ప్రభు ఏ ఏ విషయాల్లో సమర్థుడు, ఆ మాట మనం చదువుకుందాం. మొదటి అధ్యాయంలోనికి రండి. మీకు అర్థమయ్యేలాగా ఒక కథలా చెప్తాను. ఇశ్రాయేలు దేశం 2 భాగాలు అయిపోయింది. పై భాగాన్ని ఉత్తర రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. కింద భాగాన్ని దక్షిణ భాగం, దాన్ని యూదా దేశం, యూదా రాజ్యం అని అన్నారు. ఇశ్రాయేలు రాజ్యం, అలాగే యూదా రాజ్యం. ఈ రాజుల గ్రంథం అంతటిలో మొదటి 2 గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథం అంతటిలో మొత్తం 40 మంది రాజులు. పై ప్రాంతాన్ని 20 మంది పాలన చేశారు, కింద ప్రాంతాన్ని 20 మంది పాలన చేశారు. ఇది తెలియకపోతే రాజుల గ్రంథంలో ఎక్కడ గురించి చెప్తున్నాడు, దేని గురించి చెప్తున్నాడో మనకు అవగాహన ఉండదు. ఈ రాజుల 2వ గ్రంథంలో పై రాజ్యంలో ఏం జరిగాయో దాంతో ప్రారంభిస్తూ అక్కడక్కడ మధ్యలో కింద రాజ్యం ఎలా సహాయం చేసిందో చెప్తూ 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా పై రాజ్యం లేదు. ఎందుకంటే దేవుడు వారికి చాలా హెచ్చరికలు చెప్పాడు. కనాను వాళ్ళలాగా ఉండకండి, మీరు విగ్రహారాధన చేయకండి, బలులు అర్పించకండి, పచ్చబొట్లు వేయించుకోకండి, మీ కనుబొమ్మల మధ్య ఖాళీ చేసుకోకండి కదా, గురిగించుకోకండి గుండు, ఇవన్నీ చెప్తే మీ పిల్లల్ని మీరు బలి ఇవ్వకండి, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలకి మొక్కకండి, ఇవన్నీ చెప్తే ఏం చేశారు వాళ్ళు? 17వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 17-12. వాళ్ళు చేసిన అన్నిటికీ ఒక్క మొక్కలో తేల్చేసాడు. 17-12. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని ఏం చేశారు వాళ్ళు? చెయ్యమన్నాయి చేయలేదు, చెయ్యొద్దు అన్నాయి గుర్తుపెట్టుకుని చేశారు. అందుకని ఏమైంది? నేనేమన్నానంటే పై రాజ్యం ఇంక లేదని చెప్పాను. కారణం ఏంటంటే అష్షూరు రాజు వచ్చి వాళ్ళందరినీ పట్టుకుపోయాడు. జనమందరినీ పట్టుకుపోయిన తర్వాత అక్కడ షోమ్రోను, దాని క్యాపిటల్, దాని రాజధాని ఖాళీ అయిపోయింది. జనసంచారం లేకపోతే ఏ దేశంలోనైనా జంతువులు పెరిగిపోతాయి. కోవిడ్లో జనం బయట తిరగలేదు. ఎక్కువ ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశం శేషాచలం అడవులు కానీ నల్లమల్ల అడవులు కానీ జంతువులు బయటకు వచ్చేసినాయి. ఉత్తర రాజ్యంలో ఎప్పుడైతే షోమ్రోను ఖాళీ అయిపోయిందో, అష్షూరు రాజు పట్టుకుపోయాడో, సింహాలు పెరిగిపోయినాయి. అక్కడ మేము ఆక్రమించుకున్నాం ఈ స్థలాన్ని అని ఆ రాజు కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. వాళ్ళు ఉండడం కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకంటే ఎవరి సంఖ్య ఎక్కువైపోయింది, బతకడం కష్టమైపోయి బాబు ఏం చేయాలరా. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, మేము మీ యేసుప్రభుని ఏమీ అనుసరించలేం, కానీ యేసుప్రభు మా మీద పడకుండా ఆ యెహోవా మమ్మల్ని దండించకుండా ఏం చేయాలి అది మాకు నేర్పండి అని, ఈ నిజంగా ప్రభుని నమ్మకుండా నమ్మినట్టు మధ్యలో ఉంటారు, అలాంటి వాళ్ళు నేర్పరచుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మీరు, ఇది వాగ్దాన దేశం, ఇది ఈ దేశంలో మీరు ఉండకూడదు, కానీ మీరు ఉన్నారు,
అయితే ఇక్కడ భయంకరమైన కార్యాలు చేస్తే ఊరుకోడైనా, అలా జాగ్రత్త పడండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓ నకిలీ మందిరం, నకిలీ అర్పణ, నకిలీ యాజకులు, ఆ సెటప్ పెట్టారు. ఎందుకని? సింహాలు ఏం చేయకూడదులనే, అందుకని ఆరాధించటం ప్రారంభించారు. పైదంతా ఖాళీ అయిపోయింది. కింద రాజ్యం వాళ్ళకి గుండె, వాళ్ళు దిగులు ప్రారంభం అవ్వలేదు. మళ్ళా అన్నాడు దేవుడు, పై రాజ్యాన్ని ఎలా అయితే నేను ఖండించానో, ఎలాగైతే నేను దండించానో, మీ మీద కూడా పంపిస్తాను శత్రువుని, జాగ్రత్త పడండి. జాగ్రత్త పడలేదండి వాళ్ళు కూడా, మేము ఇలాగే ఉంటామన్నారు. బబులోను రాజు వచ్చాడండి. పైన ఉన్న వాళ్ళని ఎవరు తీసుకుపోయారు? అష్షూరు. ముందు వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ పాఠం వాళ్ళకి అలా ఉన్నా కానీ లోబడలేదు. కారణాన్ని బట్టి బబులోను రాజు వచ్చి వీళ్ళందరినీ తీసుకుని పోయాడు. మీకు కథ తెలుసు. దానియేలు, శద్రకు, మేషకు ఎక్కడికి పోయారు? బబులోను దేశం. బబులోను దేశంలో వాళ్ళు హింసించబడ్డారు. మంచి మంచి కుర్రాళ్ళని తీసుకుని వెళ్ళి హిజ్రాలుగా చేసేసారండి, నపుంసకులుగా చేసేసారు. బ్రిలియంట్ చిల్డ్రన్ అండి వాళ్ళు. వాళ్ళని శారీరకంగా బహుహింసకు గురి చేశారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట ఏం చేయలేదు, వాళ్ళు వినలేదండి. బబులోనులో సామ్రాజ్యం వీళ్ళని పట్టుకుని పోయి వారిని దండించింది. ఇదే రాజుల 2వ గ్రంథం. నేను ఎందుకు ప్రభు సమర్థుడు అంటున్నానంటే, పై రాజ్యము బాలేదు, కింద రాజ్యం కూడా బాలేదు. ఇప్పుడు చూడండి, నేను మీకు ముందు ఒక లైన్ చెప్పాను. మొదట ఎవరు? ఆదాము. తర్వాత ఎవరు? అబ్రహాము. వినండి. అబ్రహాం తర్వాత ఎవరు? దావీదు. దావీదు తర్వాత ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు రావాలంటే దావీదు అతని సింహాసనం అంతా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నారా? జాగ్రత్తగా లేరా? కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వచ్చే అవకాశం ఇది సాతాను దాడి. ఇక సువార్త చెప్పబడకూడదు, యేసు ప్రభు ఉండకూడదు. అందుకని ఆ 2 భాగాల్ని పూర్తిగా నాశనం చేయడానికి చూశాడు. 2 పూర్తిగా నాశనం అయిపోయాయి. ఇప్పుడు సంతోషిస్తున్నాడు అపవాది. ఏంటంటే, చూసావా, ఇక భూమి మీదకి యేసు ప్రభు వచ్చే అవకాశం. సో ఇప్పుడు మనం రాజుల 2వ గ్రంథంలో పాడైపోయిన రాజ్యంలో నుండి మెస్సియా లైన్ని కాపాడిన దేవుడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంతా పాడైపోయింది, ఇక ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేదు అన్నప్పుడు ఎండిన ఎడారిలో ఎండిన మూడులను చిగురింప చేస్తాడు. ఎడారులలో ఆయన సెలయేళ్ళు ప్రవహింప చేస్తాడు. అది ఒకటి చదువుకుంటాం ఈరోజు. మన ముందు నా కొద్దిసేపు, బహుశా 20 నిమిషాలేమో అంతే. మొదటి అధ్యాయంలోనికి రండి. మనందరి విశ్వాసం నూతనపరచబడాలి. మనందరి విశ్వాసం తాజాగా ఉత్తేజితం చెందాలి. దేవుని వాక్యం మాత్రమే ఆ పని చేయగలదు. మొదటి అధ్యాయంలో ఒక కథ, అది కథలాగే చెప్తాను. అహాబు చచ్చిపోయాడు, అహజ్య వచ్చాడు. అహజ్య పైరాజ్యం, గుర్తుపెట్టుకోండి. పైరాజ్యంలో అహజ్య ఒకరోజు మేడ మీద నుండి పడిపోయాడు. ఇంకా లేగలేకపోయాడు, జబ్బు చేసేసింది, మంచం మీద పడిపోయాడు. రాజులు అలాగే దేవుని సేవకులు సంబంధం కలిగి ఉండాలి. రాజు దేవుని సేవకుడు ఏం చెప్తే అదే చేయాలి. దేవుని సేవకుడు దేవుని మాట మాత్రమే చెప్పాలి. ఇది ఫార్ములా. రాజు ఏం చేశాడంటే, ఈ ఏలియాతో మాకు సంబంధం లేదు, ఎలీషాతో సంబంధం లేదు, ఇంకా గాదు ఉన్నాడు, నాతా, వీళ్ళెవ్వరితో సంబంధం లేదు. మొత్తం నెమ్మదిగా దేవుని ప్రవక్తలతోటి సంబంధం తెంపేసి జబ్బు చేసాక ఏం చేశాడంటే, ఫిలిస్తీన్లకి లేదా ఎక్రోను వాళ్ళదే బయల్జెబూబు అనే ఒక దేవత ఉంది. వాళ్ళ సైనికుల్ని పిలిచి, పలానా ఊళ్ళో చేతబడి చేస్తారట, చెల్లంగి చెప్తారట, సోద్ చెప్తారట, నువ్వు వాడికి వెళ్ళి మా రాజుగారు బాగుపడతారా లేదో కనుక్కోండి. ఏంటి దౌర్భాగ్యం? నిజానికి ఇతడు ఎవరిని ఆశ్రయించవచ్చు? ఇశ్రాయేలు దేవుడు. అంటే పాపములో లేదా దేవుని వాక్యానికి దూరం అయిపోతే ఒకానొక సమయానికి మనం ఏం చేస్తున్నామో స్పృహ మనకే ఉండదు. వెళ్ళిపోయి
జనం తయారయ్యారు, బయలుదేరారు, ఎక్రోను వెళ్తా ఉన్నారు. దేవుడు అన్నాడు ఎలీషా దగ్గరికి, అర్జెంటుగా ఒక బ్యాచ్ వెళ్తుంది, నువ్వు వెళ్ళాలి. ఏలియా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. మా రాజుగారికి బాగోలేదండి, మేము సోది చెప్పించుకోవడానికి వెళ్తున్నాం, ఆడు బతుకుతాడో లేదో తెలదో కాబట్టి అడుగుతాకి వెళ్తున్నాము అని అంటే, అప్పుడు అన్నాడు ఏలియా, ఏమయ్యా, ఇశ్రాయేలీలో ప్రవక్త ఒకడున్నాడు, ఇశ్రాయేలీలకి దేవుడు ఒకడున్నాడు అని మీరు మర్చిపోయారా? కాబట్టి నేను చెప్పానని చెప్పి వెళ్ళి అహజ్యాతో ఇలా చెప్పు, నీవు ఎక్కిన మంచం నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవేమైపోతావు, మరణం. 6వ వచనం, రైట్. వీళ్ళు కంగారు పడి వెళ్ళి రాజుగారికి చెప్తే రాజుగారు అన్నాడు, ఎలా ఉంటాడు మీకు విషయాలు చెప్పినాడు, పెద్దగా అందంగా లేడండి, ఒంటికి మంచి బట్టలు కూడా లేవు, ఒంటికి తోలు దట్టి ఒకటి కట్టుకున్నాడు, తిష్బీడైన ఏలియాట అని వాళ్ళు చెప్పినప్పుడు, ఒరే బాబు, ఇంతకుముందు చాలా గొప్ప దైవజనుడు అయినా ఆయన తీసుకురండి అని చెప్పి పంపిస్తే, ఇందాక తమ్ముడు చదువుతూ ఉంటే మన వాళ్ళు చాలా కష్టపడిపోయారు. ఆ పదం పంచదశాధిపతులు ఎన్నో వచనంలో ఉంది. నేను అన్నీ వింటూ ఉంటానండి. కొంతమంది అక్కడే ఆగిపోయారు, ఇంకెందుకు వచ్చిన గొడవ, ఇంక తమ్ముడు చదువుకుంటాడులే. పంచదశాధిపతులు అంటే 5x10 అని అర్థం, 50 మంది టీం అది. దాని మీద ఒక ఆఫీసరు వెళ్ళి కొండ మీద ఉన్నాడు ఏలియా. వినండి, ఏలియా కొండ మీద ఎందుకు ఉంటాడంటే, దేవుని సేవకుడు రాజు కంటే ఎక్కువ, గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో రాజులాగా సుఖభోగాలు ఉండవు అతనికి. దేవుని సేవకుడు సింపుల్గానే ఉంటాడు, కానీ అథారిటీ చాలా ఎక్కువ. కొండ మీద ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. వెళ్ళి మా రాజుగారు నేను రమ్మంటున్నారు అని ఆజ్ఞాపించాడు. వెళ్ళి ఆఫీసర్ వెళ్ళి ఏమన్నాడంటే, దైవజనుడా, 13వ వచనం చూడండి. ఇంకను రాజు, అది 2వ రౌండ్, ఫస్ట్ రౌండ్ చూడండి, 11వ వచనం, అది 2వది, 9వ వచనంలో ఉంది చూడండి. 9వ వచనం చివరిలో, దైవజనుడా నీవు దిగి రావాలని ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? ప్రవక్త ఆజ్ఞాపిస్తే రాజు చేయాలి, కానీ రివర్స్ చేశారు, ప్రోటోకాల్ తిప్పారు. దాంతో హీబ్రూలో ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారండి. అంటే ఆ పదాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. 10వ వచనంలో, అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఎక్కడి నుంచి కాదు, దైవజనుడు అగ్ని అనే మాట మీరు చూడండి. దైవజనుడు అయితే అగ్ని వచ్చేయటం ఏంటండి కదా, అలా అనిపిస్తుంది మనకి. కానీ హీబ్రూ వర్డ్ ఏంటో మీరు పదాలు ఏంటో చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఇది అర్థం అవ్వాలంటే ఎబ్రీ పత్రికలోనికి రండి. దైవజనుడు, దేవుని సేవకుడు అనే మాటకు అర్థం ఏంటి? ఎబ్రీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. దూతల్ని, సేవకుల్ని ఆయన ఎలా పోల్చి చెప్తున్నాడు? 1:7, తన దూతలను వాయువులుగాను తన సేవకులను ఎలా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దైవజనుడు అంటే అర్థం ఏంటి? అగ్ని జ్వాల. మీరు అందరూ వచ్చి ఏలియా అన్నాడు, నన్ను దైవజనుడు అని పిలిచారు కాబట్టి, నన్ను ఆజ్ఞాపిస్తున్నారు కాబట్టి, నేనే అగ్ని జ్వాల అయితే ఆకాశం నుండి ఏమొస్తుంది? అది దైవజనుడు అయితే అగ్ని రావటం. ఈ పదాలు తెలియకపోతే బైబిల్ని మనం అపార్థం చేసుకుంటాం. అగ్ని వచ్చింది, 50 మందిని దహించింది. 10వ వచనం. 11వ వచనం, మరలా రాజు 50 మందికి అధిపతి అయిన మరొకరిని పంపాడు. వాళ్ళు 50, వాళ్ళ మీద ఒక ఆఫీసర్. వాడు కూడా ఏమన్నాడో తెలియకుండా 12వ వచనం, దైవజనుడా నువ్వు రావాలని ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. వాడిని కూడా, నేనే దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఈ 50 మందిని దహించును గాక అని చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి 50 మందిని దహించింది. 2వ బ్యాచ్ కూడా అయిపోయింది. 3వ బ్యాచ్ వచ్చిందండి 19వ వచనంలో. ఈడు తెలివైనోడు. ఈడేం చేశాడు? దైవజనుడా, ఇంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే, దైవజనుడా నీవు దిగి రావాలని ఆజ్ఞాపిస్తున్నావు అన్నాడు. కానీ 3వది ఏమన్నాడంటే, దైవజనుడా దయచేసి నా ప్రాణం తీకు, నీ దాసులైన 50 మంది ప్రాణాలు తీకు, నీకు ఇష్టంగా ఉండని, దయచేసి ఆకాశం నుండి ఏమొద్దు,
అగ్ని రాకుండా మమ్మల్ని కాపాడు. మొదటి రాజుగారి సంగతి తర్వాత, ముందు మమ్మల్ని కాపాడు. అయితే ఆ మాట ఏలియాకి నచ్చింది. 16వ వచనంలో మీరు కిందకు చదివితే, వచ్చాడు, వచ్చి విచారణ చేశాడు. 16వ వచనంలో, ఇశ్రాయేలు మధ్య దేవుడు ఉన్నాడని నువ్వు అనుకోలేదా? ఎందుకయ్యా విగ్రహాల దగ్గరికి వెళ్ళావు అని చెప్పి నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా ఏమైపోతావు? మరణమైపోతావు. వినండి, మొదటి అధ్యాయానికి ఉన్న పేరేంటంటే ప్రభు సమర్థుడు. ఆకాశం నుండి ఏం దించగలడు? అగ్ని. ఈరోజు కూడా దించగలడు, కానీ ఆయన దీర్ఘశాంతుడు. ప్రభు సమర్థుడు. దేవుని పిల్లలు ఆ ప్రియ ప్రభుపై ఆధారపడాలి. ఇశ్రాయేలు రాజు అన్య దేవతల మీద ఆధారపడినప్పుడు నష్టపోయాడు. ఇది మొదటి అధ్యాయంలో ప్రభు సమర్థుడు. రెండవ అధ్యాయంలో ఏలియా తర్వాత ఎలీషా నాయకుడిగా లేదా ప్రవక్తగా ఉన్నాడు. ఇక్కడ రెండవ అధ్యాయంలో ఒక సంఘటన మనం చదువుదాం. భూమి మీద నుండి మరణం అవ్వకుండా పరలోకానికి వెళ్ళిపోయిన ఇద్దరు ఉన్నారు. భూమి మీద నుండి మరణం అవ్వకుండా నేరుగా శరీరాలతోనే పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరెవరు? హనోకు, ఏలియా. అంతే, హనోకు, ఏలియా. ఏలియాని మన మనసులో ఉంచుకోవాలి. అగ్ని రథాలు వచ్చి ఏలియాని ఏం చేశాయి? కొనిపోయాయి. ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనికి రండి. దీని అర్థం ఏంటి? కొత్త నిబంధనలో మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. రూపాంతరపు కొండ మీద ప్రభు నిలబడ్డాడు. 4వ వచనం, ప్రభు రూపాంతరం చెందాడు. ప్రభువా మనం ఎక్కడుండుట మంచిది. 3వ వచనంలో ఉందన్నమాట. ఇదిగో ఎవరెవరు కనబడ్డారు? మోషేయు, ఏలి. ఇంకో పేరు గుర్తుపెట్టుకోండి, మోషే. మోషే సమాధి ఎక్కడుందో ఎవ్వరికి కూడా తెలియదు. అంటే పాతి పెట్టబడిన వాడు లేచి వచ్చాడు. రెండోది, సజీవంగా వెళ్ళిపోయిన వాడు కూడా లేచి వచ్చాడు. కొరింథీ పత్రికలోనికి రండి. కొరింథీలకు లేదా తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఏలియా అగ్ని రథాలతో కొనిపోబడ్డం అంటే ఏంటి? 4వ అధ్యాయం తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ రెండవసారి యేసు ప్రభు రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట, అంటే మోషే ఎలా లేచాడో అలాగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ మొదట లేస్తారు. నెంబర్ 1. 2, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ఏమవుతాం? యేసు ప్రభు ఒకవేళ ఈరోజు వచ్చేసాడు అనుకోండి, మొదట సమాజంలో ఉన్న పరిశుద్ధులు లేపబడతారు. అది మోషేకు సూచన. 2, ఏలియా అంటండి అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడట అని విన్నాం కదా. ద సేమ్ ఎక్స్పీరియన్స్ మనం కూడా పొందొచ్చు ఈరోజే. అయితే మోషే మాదిరి లేదా ఏలియా మాదిరి మరొక మాదిరి ఉంది. ప్రభువుని నమ్ముకోకపోతే యేసు ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతారు. ఆరని నిప్పుల గుండానికి వెళ్ళిపోతారు. ప్రపంచమంతా దేవుని పిల్లలు ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో పాప క్షమాపణ పొంది మారు మనస్సు పొంది ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి రావాలని ఆయన ఇంకా సువార్త ద్వారాన్ని తెరిచాడు. రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఏలియా అగ్ని రథాల మీద గుర్రాల మీద కొనిపోబడుట. రైట్. 2వ అధ్యాయంలో ఏలియా ఎలీషా ఆ కాంబినేషన్ కూడా కొంత మనం చూస్తాం. ఏలియా ఎలీషా పోయిన మంగళవారం ఈ విషయాలు మనం వింటూ వచ్చాం. దాటిపోతున్నాను. 23వ అధ్యాయంలోనికి రండి. 23వ వచనం లేదా దానికంటే ముందు 19వ వచనం. ఏలియా వెళ్ళిపోయాక ఎలీషాకు దుప్పటిచ్చాడు, అధికారం ఇచ్చాడు.
సేవ కొరకై ఎలీషా ఈ పనులు చెయ్యాలి అని సూచనగా, ప్రవక్తగా అతనికి అధికారం ఇవ్వబడింది. ఆ దుప్పటితోటి యోర్దాను కొడితే 2 భాగాలు అయిపోయింది, ప్రవేశించి యువతలకు వచ్చేసాడు. రాజుల 2వ గ్రంథంలో అతడు ఎరుకోకు వెళ్తూ ఉంటుండగా 19వ వచనంలో అంతటా ఆ పట్టణపు వాళ్ళు దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ ఊరు ఎంత మంచిదో నీకు తెలుసు కదా, ఎంత రమ్యమైంది ఈ ఊరు, కానీ తాగడానికి నీళ్లు మంచివి కావు. ఫ్లోరోసిస్ ఉందేమో మనకు తెలియదు, శుద్ధ నీళ్ళేమో మనకు తెలియదు, కిడ్నీ రోగాలకు వచ్చేస్తున్నాయేమో మనకు తెలియదు, నీళ్లు మంచివి కావు. అప్పుడు ఏలియా ఏం చేశాడంటే కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ ఓటల్లో వేసినప్పుడు ఆ నీళ్లు సారవంతంగా మారాయి. ఆ నీళ్లలోంచి మరణము పోయింది. వినండి, ఎరుకోలో నీళ్లలో ఉన్న మరణం ఎలీషా కార్యం ద్వారా తొలగించబడింది. ప్రభు సమర్థుడు, మరణాన్ని తీసివేయగలిగిన సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎరుకోలో నీళ్లలో ఉన్న మరణం, నాయీరు విధవరాలి ఇంట్లో ఉన్న మరణం, యాయీరు ఇంటిలో ఉన్న మరణం, బేతనీ ఇంటిలో ఉన్న మరణం, ప్రతి వాని ఇంటిలో ఉన్న మరణాన్ని తొలగించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక ఎరుకో నీళ్లలో మరణం లేదు. 23వ వచనం, ఇది జాగ్రత్తగా గమనించాలి. 23వ వచనంలో ఆ ఊరు పేరు బేతేలు. అక్కడ ఒక అల్లరి బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ పని ఏంటంటే దేవుని సేవకులను తిట్టటం. ఎలా తిట్టారు దైవజనుని? అది చదవటం కూడా చాలా అసహ్యం అండి. 23లో ఆ మాట ఉంది, అపహాస్యాన్ని చేశారు దేవుని దాసుణ్ణి. బహుశా ఎలీషాకి బట్టతలోడేమో తెలీదు, అందుకనే ఆ మాట అనుంటారు. ఎలీషా చాలా ఐశ్వర్యవంతుడు, అది పక్కనట్టండి. ఇప్పుడు దేవుని అధికారం కలిగిన వాడు. నువ్వు మా ఊరు రావద్దు, వెళ్ళు, ఎక్కిపో వెళ్ళిపో అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? 24వ వచనంలో అతడు వారి వైపు తిరిగి శపించాడు. అడవిలో నుండి 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చాయి, 42 బాలులను ఏం చేశాయి? చీల్చేశాయి. 25వ వచనంలో దైవ సేవకుడు కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయాడు, షోమ్రోనుకు వెళ్ళిపోయాడు. బేతేలు ఒకప్పుడు మంచిది. బేతేలు అంటే ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ డెవిల్, ఈవిల్స్ అంటారు. అన్య దేవతల సమాధి. 35 ఆదికాండంలో మనం చూస్తాం. చెవు పోగులు అన్నీ తీసేసి ఆ బేతేలు వెళ్తూ ఉంటుండగా ముందు కింద పాతి పెట్టేసి ఆలయానికి పరిశుద్ధంగా వెళ్ళిపోయారు. ద గ్లోరియస్ బేతేలు దేవుని సన్నిధి. యాకోబు నాకు తెలియకుండా దేవుని సన్నిధిలో ఎలా నిద్రపోయాను, కంగారు పడిపోతుంటానుగా ప్రభు దీవించాడు. నిశ్చయంగా నేను నిన్ను దర్శిస్తాను, కంగారు పడద్దు. దేవుని సేవకులు భయపడిన బేతేలు, విగ్రహాలు పాతి పెట్టబడిన చోటు బేతేలు. కానీ ప్రియులరా వినండి, ఇప్పుడు బేతేలో దేవుని సేవకులను దూషించే బేతేలో. దానికంటే ముందు అలా అవడానికి గల కారణం ఏంటంటే ఒక 10 లేదా 8 తరాల ముందు యెరోబాము అనేవాడు వచ్చాడు అక్కడికి. యెరోబాము అనేవాడు సొలొమోనుకు సింహాసనం దక్కకుండా ఉండాలంటే ఈ జనమందరూ యెరూషలేము పోతారు, మళ్ళీ సొలొమోను కుమారుడు రెహబాము వైపు పోతారని మీరు ఎక్కడికి వెళ్ళకండి. మీరు బేతేల్లో నేను మీకు 2 తోళ్ళు పెడతాను. నకిలీ దేవత, నకిలీ యాజకులు, నకిలీ మందిరము, నకిలీ అర్పణలు పెట్టేసరికి జనమంతా బేతేలు పోవడం ప్రారంభించారు. ఎక్కడికి మానేశారు? యెరూషలేము. ఎందుకంటే యెరూషలేము ఆలయం, దేవుడు తన సన్నిధి నుంచిన ఆలయం. ప్రజల్ని యెరోబాము మిస్లీడ్ చేశాడు, తప్పుదోవ పట్టించాడు తన అధికారం కోసం.
ఎప్పుడైతే ప్రజలు దేవుని ఆలయానికి సన్నిధికి దూరం అయ్యారో బేతేలులో పిల్లలు ఎలా తయారయ్యారో మీరు చూడండి. దేవుని సేవకుని దూషిస్తూ ఉన్నారు. ఎవరికి నష్టమైంది? ఆ తల్లుల బాధ ఎవరు వర్ణనాతీతం. ప్రభు సమర్థుడు. 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయంలో నిజానికి ఆహాబు కుమారుడు యెహోరాం ఇప్పుడు పై దేశంలో యెహోరాం 12 సంవత్సరాలు వెళ్ళాడు. యెహోరాం కథ ఎలా ఉంటుందంటే, అతని పబ్లిక్ లైఫ్ బాగుంటుంది. ఆలయానికి రావడం, కార్యక్రమాలు చేయడం అన్నీ బాగుంటాయి. కానీ పర్సనల్ లైఫ్ ఎలాంటిది అక్కడే చెప్పాడు. ఎలా ఉందట? 3వ వచనం. అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభాలు తీసివేశాడు. అంటే పబ్లిక్గా ఏమైతే మార్పులు చేయాలో అన్నీ చేసేసాడు. కానీ 3వ వచనం, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన దోళ్ళ పెట్టాడే ఆ యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే. ప్రతి వాళ్ళకి 2 లైఫ్లు ఉంటాయండి. ఒకటి పబ్లిక్ లైఫ్, రెండవది ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగత జీవితం. ఇంట్లో ఉదయాన్నే నేను లేవటం, ప్రభు యొద్ద కనబడడం, ఎవరు చూసినా చూడకపోయినా బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆలోచనలన్నీ ఆయనకు అంగీకారంగా ఉంచుకోవడం, అది వ్యక్తిగతమైన జీవితం. మరొక జీవితం ఉంది, కూడికకు రావడం, సువార్తకు వెళ్ళటం, లేకపోతే వాక్యం బోధించటం, అర్పణలు అర్పించటం, ఇవన్నీ పబ్లిక్. కానీ యెహోరాం జీవితంలో 2 సమస్యలు. ఒకటి, పబ్లిక్కి బాగానే ఉన్నాడు కానీ లోపల అతడు చెడిపోయాడు. పైకి భక్తుడు, లోపల భక్తిహీనుడు. సహవాసం లేకపోతే భక్తిహీనులుగా మారతారు. 4వ వచనం చూడండి. 4వ వచనం, వాళ్ళ నాన్న చచ్చిపోయాక వాళ్ళ నాన్న బతికున్నంత వరకు మోయాబు రాజు ఏం చేశాడంటే కప్పం కడతా వచ్చాడు, ట్యాక్స్ పన్ను కడతా వచ్చాడు. పూర్వకాలం బలమైన రాజులకి బలహీనులైన రాజులు ట్యాక్స్ కట్టేవారు. అలాగే వాళ్ళ నాన్న బలమైనడు కాబట్టి ట్యాక్స్ కట్టించుకునేవాడు. ఎన్ని ట్యాక్స్? 4వ వచనం, మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందలు గలవాడే 1,00,000 గొర్రె పొట్టేళ్లను, బొత్సుగల 1,00,000 గొర్రె పిల్లలు, గొర్రె పొట్టేళ్ళు పన్నుగా అవో 1,00,000 ఇవో 1,00,000, 2 లక్షలు వస్తున్నాయి సంవత్సరానికి. ఆ రోజుల్లో నాణ్యాలు కరెన్సీ కంటే ఇవే ఆస్తి. ఇంత ఆస్తి అతనికి వచ్చేది. వాళ్ళ నాన్న చచ్చిపోయాక మేష ఏమనుకున్నాడంటే, ఈ కుర్రోడు ఎంత కుట్టేద్దామని చెప్పి పన్ను ఇవ్వడం మానేసి యుద్ధానికి దిగాడు. 7వ వచనం, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి నీవు వచ్చి సాయం చేయనే కింద దక్షిణ దేశపు రాజు, అతని పేరు యెహోషాపాతుని అడిగాడు. యెహోషాపాతు ఏం చేశాడంటే, నా గుర్రాలు నీ గుర్రాలే, నా జనం నీ జనమే, నేను నీ వాడినే అని యెహోషాపాతు ప్రమాదకరమైన పని చేశాడు. వినాల, యెహోషాపాతు భక్తుడు, యెహోరాము సగమే భక్తుడు. పబ్లిక్గా భక్తుడు, ప్రైవేట్గా భక్తిహీనుడు. మరి ఇప్పుడు యుద్ధం కోసం వీళ్ళిద్దరు కలవకూడదా? దేవునికి ఇష్టం లేదు, కలవద్దు అని చెప్పాడు. యెహోషాపాతు యామరపాటుగా నేను నీ వాడినే, నా జనం నీ జనమే, నా గుర్రాలు నీ, కలిసి మనం యుద్ధం చేద్దామని దిగిపోయారు. దేవుని యొద్ద విచారణ చేయలేదు యెహోషాపాతు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోతే తిరుగుతా ఉన్నారు. దేవుడు మోయాబీల్ని వీళ్ళ చేతికి చిక్కనవటం లేదు. అలసిపోయారు, ఆహారం అయిపోయిన నీళ్లు, విశేషంగా దప్పిక. ఆహారం లేకుండా ఉండొచ్చు, నీళ్లు లేకుండా ఉండగలరా? అప్పుడు యెహోరాముకు అర్థమైంది, ఈ మోయాబీలు మన చేతికి ఎందుకు చిక్కట్లేదంటే యెహోవాయే ఈ పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి వెళ్ళి ఎలీషాని తీసుకురా అంటే ఈ పైరాజు అన్నాడు, ఎలీషా వద్దండి, ఇంకొక ఆయన తెచ్చుకుందాం మనం. ఎలీషా వస్తే వాడు నాకు వ్యతిరేకంగానే బోధిస్తాడు. ఎలీషాది ఏం పోయింది? దేవుడు ఏం చెప్తే అదే చెప్తాడు. కాబట్టి ఈ పైరాజుకి ఆల్రెడీ ఒక ఏర్పాటు ఉంది. ఆ పై
మరొకరిని తీసుకురామంటే ఈ కింద రాజు అన్నాడు, ఒరు బాబు వద్దు, నువ్వు ప్రయోగాలు చేయకు, ఇప్పటికే నీ కూడా వచ్చి నేను చాలా నష్టపోయాను, ఎలీషాను మాత్రమే తేను. ఏదైతే అయింది తెచ్చారు ఎలీషాని. ఎలీషా అన్నాడు, నీవు దేవుని లక్ష్య పెట్టలేదు, ప్రభువుని గౌరవించలేదు, నువ్వు లోకానికి విలువ ఇచ్చావు. 15వ వచనంలో అయితే దేవుడు నీతో మాట్లాడతాడు, వాయిద్యం వాయించగల ఒకరిని తీసుకునిరా అని చెప్పినప్పుడు యెహోవా హస్తం అతని మీదకి రాగానే అతడు ఇలా చెప్తున్నాడు, గోతులు తవ్వించండి నీళ్ళు వస్తాయి, ఈ లోయలో గోతులు తవ్వించండి నీళ్ళు వస్తాయి అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఊరుకోవయ్యా నీళ్ళు రావటం ఏంటి, ఇది ఎడారి, లేదు నీళ్ళు వస్తాయి అని దేవుని మాట వినినప్పుడు వాళ్ళకి నీళ్ళు వచ్చాయి. వారి గుర్రాలు వాళ్ళ సైనికులు నీళ్లు తాగారు. అయితే ఇదంతా రాత్రి జరిగింది. 22వ వచనం చూడండి, ఉదయమందు వారు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా, దేవుడు ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసాడు మోయాబు రాజుల్ని. సూర్యుడు నీళ్ల మీద ప్రకాశించగా వీళ్ళకేమో చక్కటి నీళ్లు కనబడుతున్నాయి, అవతల వాళ్ళకి ఏముందంటే రక్తంలా మారిపోయిందిరా. ఆ సూర్య కిరణాలు ఎర్రటి కిరణాలు పడితే అదంతా వాటర్ అంతా ఎర్రగా మారిపోయింది కదా. సైన్స్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు వెళ్తుంది, రామన్ ఎఫెక్ట్. నీళ్ళు ఎందుకు నీలంగా ఉన్నాయంటే ఆకాశం నీలంగా ఉంది, రామన్ ఎఫెక్ట్ లాగా ఇది ఒక ఎఫెక్ట్, బ్లడ్ ఎఫెక్ట్ ఇది. సో నీళ్ళన్నీ ఎర్రగా మారిపోతే వాళ్ళు అనుకున్నారు, మోయాబు రాజు చూసావా దేవుని పిల్లలు అంటారు, వాళ్ళకి వాళ్ళే కొట్టుకు తెచ్చారు అని భ్రమపడ్డాడు. భ్రమపడి రండి కొట్టుకు తెచ్చారు, మీద పడిపోయి మొత్తంతో వచ్చేద్దామని సైన్యాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు ఎక్కడ కొట్టుకు చాలా బాగానే ఉన్నారు, వచ్చిన వాళ్ళని అందరినీ చెత్త కొట్టారు, అత్తము చేశారు అని చెప్పాడు. తర్వాత మోయాబు దేశానికి వెళ్ళారు, అన్నిటి మీద వాళ్ళు రాళ్ళు వేశారు, మోయాబు దేశాన్ని పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దేవుడు సమర్థుడు. ఎలీషా రంగంలోకి దిగాక దేవుని మాట ఎవ్వరి మాట చల్లదు, దేవుని మాట మాత్రమే శాశ్వతం. యెహోషాపాతు తప్పు చేసి మళ్ళీ మేల్కొన్నాడు. యెహోరాము ఎప్పటికీ ప్రభువును ఒప్పుకున్నవాడు కాడు. మోయాబు రాజు మరొక భయంకరుడు. ఇక్కడ 3 వ్యక్తుల్ని మనం చూస్తాం. మోయాబు అనేవాడు ప్రకృతి సంబంధి. మోయాబు లోతునకు అక్రమంగా పుట్టినవాడు, దేవుని కార్యాలు వివేచించలేడు, ఏదో సాగు చెప్తాడు తన పనులు నెరవేర్చుకోవడానికి. మోయాబు ప్రియులారా వినండి, ఓడిపోయేసరికి కొంతమంది ఒప్పుకోరు, ఓటమి ఒప్పుకోరు. నిన్నే అనుకుంటాను కాకినాడ కూడా విన్నారా మీరు? ఒక తండ్రి 2 పిల్లల్ని విన్నారా? ఇద్దరేనా? ఇద్దరే. ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేసాడు. పిల్లలు సరిగా చదువుతలేదని టీచర్లు కంప్లైంట్ చేస్తే స్కూల్ మార్చాడంట, అయినా చదువుతలేదంట. అది కథ. ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియవు. మోయాబు రాజు నేను చదువుతున్న టైంకి వచ్చిన న్యూస్ అది. ఓడిపోయేసరికి ఏం చేశాడంటే కొడుకుని తీసుకొచ్చి నరికేసాడు. దహన బలి, బొడబొడా రక్తం కారుతుండగా నిప్పెట్టి. కొంతమంది హృదయం ఎలా ఉంటుందంటే దేవునికి లోబడరు, తమ అహమే చెల్లాలి, ఆ అహము చెల్లకపోతే ఎంత నీచానికైనా ఒడగడతారు. సోదరులారా, మోయాబు రాజు చూడండి, ఆ వచనం 26లో ఉందండి. మోయాబు రాజు యుద్ధం బహు కఠినంగా జరగడం చూసి 700 మందిని ఎదోము రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. అతని వల్ల కాలేదు. 27 అప్పుడు అతడు తనకు మారుగా వెళ్ళవలసి జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణ ప్రాకారం మీద ఏ బలి ఎన్నడే కానీ నీ ఫ్రస్ట్రేషన్, నీ చికాకు, నీ ఓటమి బిడ్డల మీద చూపించవద్దు. భర్త మీద కోపం పిల్లకాయలని చిత్తకూడేస్తారండి ఆడవాళ్ళు. చాలా జాగ్రత్త సుమా. దబ్బేలు మనం బాధేస్తుంటారు పిల్లకాయలని. తప్పమ్మా. ఇగో ఈడు నైజమే నీలో ఉన్నట్టు కొంచెం పెరుగుతుంది ఏదో రోజు, అది జాగ్రత్త. భార్యని ఏమనక పిల్లల్ని తెగ తిట్టేస్తారు మగోళ్ళు. ఈ నైజమే.
అర్థమవుతుందా? మోయాబు రాజు చనిపోయాడు. ఇక్కడ చెప్పాడు పారిపోయాడు, వెనక్కిపోయాడు. ఇది 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతును బట్టి యెహోరాం బతికాడు. మోయాబు రాజు ఓడిపోయాడు. దైవజనుని బట్టి మాత్రమే. ప్రభు సమర్థుడు. 1లో ప్రభు సమర్థుడు, 2, 3లో ప్రభు సమర్థుడు. 4వ అధ్యాయం కూడా చూడండి. 1, 2 చెప్పేసి నేను ముగించేస్తాను. 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఒకరోజు ఎలీషా దగ్గరికి ప్రవక్తల శిష్యుల భార్య ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏమందంటే, అయ్యా నా భర్త చచ్చిపోయాడు, అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పులలో వచ్చి నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుపోతా అన్నారు. ఇది ఇశ్రాయేలీలో ఉన్న సాంప్రదాయం. అప్పు కట్టకపోతే కుమారుల్ని జప్తు చేసుకుంటారు. అది ఆ ఈస్టర్న్ కంట్రీస్లో ఉంది. తీసుకుపోవడానికి వచ్చారు అని చెప్తే 2వ వచనంలో అతడు ఏమన్నాడంటే, నా వల్ల నీకేం కావాలో చెప్పు, నీ ఇంటిలో ఏమి. దేవుడు ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ప్రభు సమర్థుడు. అయితే ఆయన మన కుటుంబాల్లో పనిచేయాలంటే నీ ఇంటిలో ఏముంది, మన ఇంట్లో ఏముంది. శాపగ్రస్తమైనవి ఏమి పెట్టుకోకండి ఇళ్ళల్లో. గెహాజీ ఇంటికి వెళ్ళండి, దొంగతనం చేసిన షీనారు వస్త్రం, బంగారు కమ్మి, వెండి ఇది ఉంటుంది గుడారంలో. అవి శాపం. అవి దీవెన అనుకుని ఎట్టుకున్నాడు, అది శాపం. నీ ఇంట్లో ఏముంది? రాహేల్ని అడగండి, ఎంత ఇష్టమో యాకోబుకి రాహేలు. తండ్రి దగ్గర బొమ్మలు తెచ్చుకుంది, గృహదేవతలు కూర్చుంది. వాళ్ళ నాన్న వచ్చి ఎతికేస్తుంటే దొరికేస్తామని, నాకు ఆరోగ్యం బాగోలేదు నేను లేగలేను, అంత నాటకం. నీ ఇంటిలో ఏమున్నది? శాపగ్రస్తమైనది ప్రతీది బయటికి వెళ్ళిపోవాలి. రాహేలు చనిపోయింది, గెహాజీ చనిపోయాడు. నీ ఇంటిలో ఏమున్నది? యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటున్నారు కదా, అవన్నీ శాపగ్రస్తమైనవే, ఉంచకండి, బయట పడేయండి. బొమ్మలకు బొలుగులు, కొవ్వొత్తులు, అగరకడ్డీలు పెట్టకండి. మీ ఇంటిలో ఏమున్నది? ఆమె ఏమందో తెలుసా? అయ్యా నా ఇంటిలో కేవలం ఏముంది? 2వ వచనం ఉంది కదా, అంతే, నూనె కుండ ఉంది. నువ్వేం చేస్తావంటే, నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎన్ని కుండలు ఇవ్వగలరో అన్నీ తెచ్చేయి, ఇంట్లో పెట్టేయి. లోపలికి వెళ్ళి తలుపు వేయి. నీ నూనె కుండ ఉంది కదా, ప్రతి కుండలోనూ పోయి, అది నిండేంతవరకు పోయి, మరొక కుండ. ఆమె వెళ్ళింది, దొరకగలిగినన్ని పాత్రలు. ఆ మాట ఉంది చూడండి, దొరకగలిగిన వట్టి పాత్రలు. 3వ వచనం, దొరకగలిగిన వట్టి పాత్రలు తెచ్చింది. తలుపు మూసి నమ్ముతుంది. పాత్ర పెద్దదే, ఈ చేతిలో చిన్న పాత్ర, ఇది దీన్ని ఎలా నింపుతుంది? ఇదే విశ్వాసం. విశ్వాసము ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రభు సమర్థుడు. విశ్వాసం ద్వారా ఆయన కార్యాలు చేస్తున్నాడు. కుండ కొలత సూచిస్తుంది. మన విశ్వాస పరిమాణం పెరిగే కొలది ప్రభు యొక్క సామర్థ్యాన్ని మనం చూస్తాము. నీ విశ్వాసం ఇంతే, ప్రభు ఇంతే కనబడతాడు, లోకం గొప్పగా కనబడుతుంది. నీ విశ్వాసం ఇంత, లోకం సైజు తగ్గుద్ది. నీ విశ్వాసం పెరిగే కొలది ఒక రోజున లోకము నీచమైనదిగా కనబడుతుంది. కుండ కొలత విశ్వాసము పెరిగితేనే తప్ప లోకాన్ని సరిగా అంచనా వేయలేం. అందుకని లోకం వైపు మళ్ళీపోతాం మనం. కుండ కొలత విశ్వాసం ద్వారా ఆత్మకార్యం. ప్రియులారా వినండి, విశ్వాసము ద్వారా ప్రభు కార్యాలు చేయ సమర్థుడు. తర్వాత విషయాలు మనం తర్వాత బైబిల్ స్టడీ మంగళవారంలో మనం చూద్దాం. ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసం ఉంచాలి, అప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు. ఏ విశ్వాసం? ఈ విశ్వాసం
ఇళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, బంగారం కోసం, ఆరోగ్యం కోసం కాదు విశ్వాసం. ఈనాడు బోధకులు అనుదిన వాగ్దానం అని మొదలెట్టారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నేటి వాగ్దానం, ఉత్తిదే, ఆ రోజు ఏం కాదు, అది బైబిల్లో ఎప్పటి నుంచో ఉంది. ఎవరికి కావాల్సింది ప్రభు ఆనాడు ఇస్తాడు. నేటి వాగ్దానం అని మొదలెడుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసం కావాలి, కల్వరి యొద్దకు రావాలి. వినుట వలన ఏం కలుగుద్ది? విశ్వాసం. వినుట క్రీస్తుని గురించిన వార్త. కల్వరిలో రక్షకుడు నీ కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ విశ్వాసం మొదట నీలో రావాలి. ఆ తర్వాత ఆయన రాజ్యం, ఆయన నీతి మొదట. తర్వాత ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏమి ధరించుకుంటాం, అవన్నీ తర్వాత. మత్తయి 6:33 మనం చూస్తాం. యేసు ప్రభువుని నమ్ముకొనుట విశ్వాసములో మొదటి భాగం. ఆ తర్వాతే మిగతాది ఏదైనా. ఇంకా నమ్మని వాళ్ళు నమ్ముకోండి, నమ్మిన మనం విశ్వాస పరిమాణం పెరగాలి. తలలో ఉంచుదాం. దయగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీవు సమర్థుడవు అని మేము విన్నాం. ఆకాశం నుండి అగ్ని దింపిన సమర్థుడవు. నీ మాట తప్పిపోదు, నీ మాట మారదు, నీ మాట శాశ్వతమైంది. మేము యోగ్యులం కాం, కేవలం నీ కనికరాన్ని బట్టి మాత్రమే మేము బ్రతుకుతున్నాం. అగ్ని రథాల చేత, అగ్ని గుర్రాల చేత ఏలియా ఎత్తబడినట్లుగా నీ యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఒక రోజున లేపబడతారు. ద ర్యాప్చర్, ఎత్తబడతారు అని చెప్పారు. స్తోత్రాలు. యెహోషాపాతును బట్టి మోయాబు రాజుకి ఇచ్చిన అపజయం మేము ఎంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయము చేయండి. ప్రియ ప్రభువా, అప్పులు పాలైనటువంటి ఆ విధవరాలను మీరు కనికరించారు. ఆమె విశ్వాసం ద్వారా నీ సామర్థ్యాన్ని చూపించారు. శిష్యులు అడిగినట్లుగా ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి చెందించండి. లోకం దాడి భరించలేం, అపవాది దాడి భరించలేం. విశ్వాసం ద్వారానే విజయం. మా ప్రియ ప్రభువా, విశ్వసించటానికి సహాయం చేయండి. ఈ మీటింగ్లో ఇంకా నీ యందు విశ్వాసం ఉంచని వాళ్ళని సిలువ యొద్దకు ఆకర్షించండి. నమ్మిన మేము మా విశ్వాస పరిమాణాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఎన్నో ఏర్పాట్లు ఇచ్చారు, సాగిపోవడానికి సహాయం చేయమని రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు.